హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే నేను చేయడానికి రెడీ అయిపోయాను. అది ఏంటి అంటే నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న మైక్ అన్నమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను మైక్ పర్చేస్ చేసుకుని చాలా డేస్ అయింది, అరౌండ్ 1 month అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ వీడియో క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నన్ను చాలా మంది అడిగారు. మా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ అందరూ నాకు కాల్స్ చేశారు. ముందు వీడియోస్ లో కంపేర్ చేస్తే, స్టార్టింగ్ లో వీడియోస్ తో కంపేర్ చేస్తే, ప్రెజెంట్ చేస్తే వీడియోస్ లో వాయిస్ అనేది చాలా బాగుంది, ఆడియో బేస్ అయితే చాలా బాగుంది, చాలా క్లారిటీగా ఉంది అని అయితే నన్ను అడిగారండి. ఏ టైప్ ఆఫ్ మైక్ యూజ్ చేస్తున్నావు, దాని ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా మాకు చెప్పవా అని చెప్పేసి అడిగారు. నాకు ఎవరైతే ఇండివిజువల్ గా కాల్ చేశారో వాళ్ళకి డీటెయిల్స్ అయితే చెప్పాను. కానీ ఎవరైతే నన్ను అప్రోచ్ అవ్వలేకపోయారో సో వాళ్ళ కోసం అని ప్రత్యేకంగా ఈ మైక్ గురించి వీడియో చేయాలి అని అయితే నేను ఫైనల్ గా డిసైడ్ అయిపోయాను. సో ఈ రోజు అయితే మన వీడియో వచ్చేసి నేను ప్రెసెంట్ యూజ్ చేసే మైక్ అన్నమాట. హే గాయ్స్, ఇదన్నమాట నేను ఆర్డర్ చేసుకున్న మైక్. బ్రాండ్ వచ్చేసి ఫ్రమ్ హోలీ ల్యాండ్ అనమాట. ఇది నాకు ఇచ్చిన మైక్ ఇచ్చిన పౌచ్. ఇది వచ్చేసి నాకు జిప్ క్లోజర్ ఉంది. ఇది ఎందుకు అంటే మన మైక్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, పడిపోకుండా నీట్ గా మన ఎంటైర్ సెటప్, కేబుల్స్ కానీ, మైక్స్ కానీ, అన్ని ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, ఆల్ టైప్ ఆఫ్ కేబుల్స్, ఎవ్రీథింగ్ మనం ఈ పౌచ్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఓపెన్ చేసి చెక్ చేద్దాము అసలు ఏం వచ్చింది మన మైక్ లో. ఇదన్నమాట. ఫస్ట్ వచ్చేసి మన మైక్ కి కేస్ అనేది ఇచ్చేసాడు. నెక్స్ట్ డిఫరెంట్ కేబుల్స్ ఇచ్చున్నాడు, డిఫరెంట్ కేబుల్స్ అండ్ అలాగే బడ్స్ అండ్ ఫైనల్ గా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చున్నాడు అనమాట. యూజర్ మాన్యువల్స్ కూడా ఇచ్చున్నాడు. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాము. సో గైస్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి రీఛార్జబుల్ కేస్ అనేది ఇచ్చున్నారు అనమాట. యాక్చువల్ గా మన మైక్ ఎంటైర్ సెటప్ అనేది ఈ బాక్స్ లోనే ఉంది. ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఈ రీఛార్జబుల్ కేస్ ఏంటి అంటే ఇక్కడ 4 లైట్స్ అనేవి ఆన్ అవుతున్నాయి కదా, మీరు చూసుకుంటే ఇది ఏంటి అంటే మన ఛార్జింగ్ లెవెల్ అనమాట. ఎవ్రీ ఆబ్జెక్ట్ దగ్గర కూడా ఒక్కొక్క లైట్ అనేది వెలుగుతుంది. ఇది ఏంటి అంటే మనకి ప్రజెంట్ ఛార్జింగ్ అవుతుంది అని చెప్తే లైట్ వెలుగుతుంది, ఛార్జింగ్ అవ్వట్లేదు అంటే ఆన్ అయిపోద్ది. ప్రజెంట్ చూడండి, నేను మైక్ అనేది బయట తీస్తే ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే ఇది కరెంట్లీ ఛార్జింగ్ స్టేట్లో లేదు కాబట్టి. ఇప్పుడు నేను పెట్టాను అనుకోండి, అది లైట్ అనేది ఆన్ అయింది, సో ఛార్జింగ్ అవుతుంది అని. యాక్చువల్గా మీరు ఈ బాక్స్లో చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే 2 ట్రాన్స్మిటర్స్ 1 రిసీవర్ అనమాట. నేను సింగిల్ మైక్ ఆర్డర్ చేసుకోలేదండి. ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మమ్మీ కుకింగ్ చేసినప్పుడు ఒకరు వాయిస్ క్లియర్గా ఉండి ఒకరు సరిగ్గా ఉండదు, అందుకని చెప్పి నేను ఫ్యూచర్ పర్పస్ కోసం అని చెప్పేసి 2 మైక్స్ ఆర్డర్ చేసుకున్నాను ఫ్రమ్ మై సేఫ్ సైడ్. అండ్ అలాగే 1 రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్ అనేవి నేను ఆర్డర్ చేసుకున్నానండి. మీరు చూసుకుంటే ఇది మనకి మైక్ అనమాట. మనకి మైక్ అనేది ఇలా వచ్చిందండి. గాయస్, ఒకసారి మన మైక్ స్ట్రక్చర్ అనేది చెక్ చేద్దాము. ఇదేంటి అంటే మన ట్రాన్స్మిటర్ అనమాట. సో ఈ మైక్ అనేది మనం పెట్టుకుంటాము. ఇది ఏంటి అంటే మొబైల్కి కనెక్షన్ ఇస్తాము. ఈ రిసీవర్ వచ్చేసి మొబైల్కి కనెక్షన్ ఇచ్చేస్తాము. ఫస్ట్ మనం మైక్ గురించి చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ఇది పవర్ బటన్ అనమాట. ఇది మీరు హోల్డ్ చేసుకుంటే పవర్ ఆఫ్ అయిపోద్ది, హోల్డ్ చేసుకుంటే 3 seconds ఇది మనకి పవర్ ఆన్ అవుతుంది. ప్రజెంట్ అనేది నాకు పవర్ ఆన్ స్టేట్లో ఉంది కాబట్టి బ్లూ కలర్ వచ్చింది. సో ఏంటి అంటే బ్లూ కలర్ ఏంటి అంటే డైరెక్ట్గా మనకి పేర్ అయిపోతుంది. ఇది ఏంటి అంటే డైరెక్ట్ ఆటో పేరింగ్ అనమాట. మీరు ఈ కేసులోంచి బయటకు తీస్తే వన్స్ కనెక్ట్ చేసి ఉన్నారు అంటే ఆటోమేటిక్గా పేరప్ అయిపోతుంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం రిసీవర్కి ఇన్ కేస్ ఈ మైక్ మొబైల్కి కనెక్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఈ కేబుల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇది నాకు ఇన్బిల్ట్గా బాక్స్లోనే ఇచ్చున్నారు. నెక్స్ట్ మీరు మొబైల్తో యూజ్ చేయాలి, ఆండ్రాయిడ్ మొబైల్ అనుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ కేబుల్ అనేది యూజ్ చేయాలండి. ఏంటి అంటే ఇక్కడ రాసున్నాడు అనమాట, కనెక్ట్ ది సెండ్ టు మొబైల్ అని చెప్పేసి రాసున్నాడు. మీరు ఏంటి అంటే ఈ ఎండ్ మొబైల్కి కనెక్ట్ చేయాలి, ఈ ఎండ్ వచ్చేసి ట్రాన్స్మిటర్కి ఇక్కడ కనెక్ట్ చేయాలి. అవుట్పుట్ అనమాట ఇక్కడ కనెక్ట్ చేయాలి. దీన్ని ఈ ఎండ్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ 2 పేరప్ అయిపోయినాయి. మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ బడ్స్ అనేది ఇచ్చున్నాడు. అడిషనల్గా ఎవ్రీ మైక్కి 1 బడ్ అనమాట. ఈ బడ్ ఏంటి అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. బయట ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారు, సమ్ అదర్ నాయిస్, ఎయిర్ వస్తుంది అనుకున్న టైంలో మీరు ఈ బడ్ పెట్టుకుంటే ఏంటి అంటే మనకు నాయిస్ రాదు ఎక్కువ. అండ్ అలాగే ఈ మైక్లో 1 ఫీచర్ ఉందండి, 1 ఇన్బిల్ట్ గుడ్ ఫీచర్ ఏంటి అంటే నాయిస్ క్యాన్సిలేషన్. మీరు ఇక్కడ చూస్తే
ఈ ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ బటన్ మీరు ట్యాప్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇలా మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ బ్లూ లైట్ అనేది గ్రీన్ కలర్గా మారుతుంది. చూసారా, మనకి గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇది గ్రీన్ అంటే మనకి పేరప్ అయిపోయాయి. కరెంట్లీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకి యాక్టివేట్ అయింది అని దీని మీనింగ్ అనమాట. యాక్చువల్గా ఎల్లో కలర్ ఏంటి అంటే మనకి మోడ్ చేంజ్. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ వద్దు అనుకుంటే 1 టైం ప్రెస్ చేస్తే బ్లూకి వెళ్ళిపోతుంది. సో నార్మల్ మైక్లో వర్క్ అవుతుందండి. ఇప్పుడు మీరు విత్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుట్ సైడ్ ఉన్న ఏ గాలి మీకు రాకూడదు అనుకుంటే మీరు వన్స్ మోడ్ అనేది బటన్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ ఎల్లో కలర్ బటన్ మీకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అవుతుంది. జస్ట్ మీరు ఇలా పెట్టేసుకోవడమేనండి, ఇలా పెట్టేసుకోవడమే. ఇంకా ఇది మొబైల్, ఈ జాక్ అనేది ఈ ఎండ్ మొబైల్కి మీరు పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి నాయిస్ అనేది రాదు. చాలా ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా వీడియోకి ప్రాణం నేను ఆడియో అని అయితే చెప్తాను. ఆడియో క్లియర్గా లేకపోతే వీడియో కానీ వీడియోలో అసలు మనం చూడలేము. ఇవన్నమాట మన 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్. ఒకసారి రిసీవర్ యొక్క స్ట్రక్చర్ కూడా చూద్దాము. ఇది ఏంటి అంటే మన 2 మైక్స్ యొక్క రిసీవర్ అనమాట. ఇది ఎవ్రీ లైట్ పేర్డ్ విత్ అనదర్ లైట్ అనమాట. సో ఇక్కడ మన నాయిస్ ఈ మైక్ మనం ఇందులో పెట్టేసామనుకోండి, ఇది ఆటోమేటిక్గా బ్లూకి అయితే వెళ్ళిపోతుంది. చూసారా, అండ్ ఇది కూడా పెట్టేసామనుకోండి, ఇది కూడా బ్లూకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మన మైక్స్ అనేవి కరెంట్లీ యాక్టివ్ లేవన్నమాట. సో నేను ఓపెన్ చేశాను కాబట్టి ఒకటి వచ్చేస్తుంది, గ్రీన్కి వచ్చేసింది. ఎందుకంటే మనం కరెంట్లీ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేసాం కాబట్టి. నేను ఇంకొకటి కూడా బయటకు తీసాను, ఇది కూడా ఫస్ట్ గ్రీన్కి వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎవ్రీ మైక్కి ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది చూసారా, మోడ్ చేంజ్ అనమాట. ఇందులో కూడా మనం నాయిస్ క్యాన్సిలేషన్ మార్చుకోవచ్చు మన ట్రాన్స్మిటర్లో, రిసీవర్లో. ఇక్కడ మీరు క్లిక్ చేశారు అంటే ఫస్ట్ బ్లూకి వెళ్తుంది, ఇంకొకసారి క్లిక్ చేశారనుకోండి మోడ్ చేంజ్ అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఆన్ కూడా రిసీవర్ సైడ్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఏంటి అంటే మన మైక్స్ యొక్క ఆడియో క్వాలిటీ అండ్ ఆడియో రేంజ్ అనమాట. పిచ్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ వాల్యూమ్ కావాలి అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలి అంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఇది పవర్ బటన్ అనమాట. ట్రాన్స్మిటర్కి చూడండి, 2 ట్రాన్స్మిటర్స్కి, ఈ ట్రాన్స్మిటర్కి వచ్చేసి మనకి పవర్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ దీనికి చూసుకుంటే ఇక్కడ ఉందన్నమాట. ఈ డివైస్కి వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఎవ్రీ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్కి కూడా మనకి పవర్ బటన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం ఈ కేసులోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్గా మాకు బాగా రిక్వైర్మెంట్ ఉంది, ఈ మైక్ అర్జెంట్ అనుకున్న టైంలో కూడా మనకి ఇక్కడ USB-C కేబుల్ పోర్ట్ అనేది ఇచ్చేసాడు అనమాట. మనం సెపరేట్గా కావాలి అనుకుంటే ఈ ట్రాన్స్మిటర్కి కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి కూడా సెపరేట్గా ఛార్జింగ్ USB-C పోర్ట్ అనేది ఇచ్చేసారు. అండ్ సేమ్ దీనికి కూడా చూసుకుంటే USB-C పోర్ట్ అనేది సైడ్కి ఇచ్చేసి ఉన్నారు. అండ్ అలాగే మన ఛార్జింగ్ కేసుకి కూడా ఇక్కడ USB-C పోర్ట్ అనేది ఇచ్చేసారనమాట. యాక్చువల్గా మీరు 1 టైం ఈ మైక్ అనేది ఛార్జింగ్ చేసి ఉంటే ఫుల్గా మైక్ అండ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్, ఇది మనకి కంటిన్యూస్గా 8 అవర్స్ అనేది దీని కెపాసిటీ ఉంటుందండి. అండ్ అలాగే ఈ బ్యాటరీ కేస్ అనేది ఫుల్ ఛార్జింగ్ ఉంటే 4 పాయింట్స్ కూడా మన మైక్స్ అనేవి 2 టైమ్స్ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ మనకి 20 అవర్స్ అనేవి ఈ మైక్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తాయండి. ఎందుకంటే కేస్ ఉండడం వల్ల, దట్టు ఏంటి అంటే కేస్ వల్ల. ఇంకొకటి ఏంటి అంటే ఈ మైక్స్ అనేవి 650 feet డిస్టెన్స్ వరకు కూడా మనకి విత్ నాయిస్ క్యాన్సిలేషన్తో మనకి ఆడియో అనేది సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఈ మైక్ యొక్క అంటే ట్రాన్స్మిటర్ యొక్క వెయిట్ చూసుకుంటే వెరీ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ అయితే నేను చెప్తానండి. దీని వెయిట్ వచ్చేసి మనకి 11 grams. 2 ట్రాన్స్మిటర్స్ కూడా ఇది 11 grams, ఇది 11 grams అండి. అండ్ అలాగే ఈ రిసీవర్ యొక్క వెయిట్ వచ్చేసి 17 grams. అండ్ అలాగే ఇంక్లూడింగ్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ ఫుల్ కేస్ యొక్క వెయిట్ వచ్చేసి 79 grams అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. మనం కంపాటబుల్గా ఎక్కడికైనా మనం క్యారీ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి మంచిగా పౌచ్ ఇచ్చున్నారు, కేబుల్స్ అన్నీ కూడా మనం నీట్గా ఈ బాక్స్లో పెట్టేసుకొని నీట్గా మనం క్యారీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ గైస్ అలాగే ఈ మైక్లో మీకు నేను చెప్పాను కదా 1 click అని చెప్పేసి, ఇలా వన్స్ క్లిక్ చేయడం వల్ల నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. దీన్ని వెనకున్న అల్గారిథం ఏంటంటే DSP అనే అల్గారిథం వల్ల ఈ 1 click అనేది మనకి వర్క్ అవుతుందండి.
అదనమాట. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ యూవీ పెయింటెడ్ సర్ఫేస్ వల్ల మనకి కేస్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇది ఈజీగా డ్యామేజ్ అవ్వదండి. మీరు ఇది నార్మల్ పెయింట్ అనుకోండి మనకి డ్యామేజ్ అయిపోతుంది. బట్ ఇది ఏంటి అంటే యూవీ పెయింటెడ్ సర్ఫేస్ వల్ల మనకి కేస్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అయితే మనకు ఉంటుంది. అండ్ అలాగే గాయస్ ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే మనకి 1 year వారంటీ అనేది ఉంటుందండి. ఈ 1 yearలో మనకి ప్రోడక్ట్ కానీ ఏదైనా డ్యామేజ్ అయిన మైక్రోఫోన్ వర్క్ అవ్వకపోయినా, ట్రాన్స్మిటర్ రిసీవర్స్ ఏ డివైస్ అయినా వర్క్ అవ్వకపోయినా, ఇన్ కేస్ అనేది ఛార్జింగ్ ఉంచట్లేదు, స్టోర్ చేయట్లేదు, అనుకున్న నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అనేది వర్క్ అవ్వట్లేదు, ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే మనకి కంపెనీ వాళ్ళు హోలీ ల్యాండ్ కంపెనీ వాళ్ళు ఏంటి అంటే 1 year వారంటీ ఇచ్చారు. ఈ ఓల్డ్ ప్రోడక్ట్ వాళ్ళు తీసేసుకుని మనకి న్యూ ఐటమ్ అయితే వెంటనే రీప్లేస్ చేసేస్తారండి ఇన్ కేస్ వాళ్ళు డ్యామేజ్ని రెక్టిఫై చేయలేకపోతే. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో మీకు 7 days రీప్లేస్మెంట్ పాలసీ కూడా ఉందండి. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే ఇది మనకి 14,000 అనేది ఉంది ప్రజెంట్ మార్కెట్లో. అది ఏంటి అంటే 2 transmitters 1 receiver అనమాట. అదే మీరు 1 mic 1 transmitter 1 receiver అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైస్ ఉందన్నమాట. అది 7,000 8,000 అలా ఉంది. బట్ ఇది చూసుకుంటే మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 14,000 అండ్ నాకు ఇది 19% ఆఫర్లో 11,339 రూపీస్కి అయితే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసిందండి. నాకు బాగా అవసరం అని చెప్పేసి నేను ఇంత ఎక్స్పెన్సివ్గా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కున్నాను. మార్కెట్లో ఏంటి అంటే లో ప్రైస్లో మైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, లేవు అని అయితే నేను చెప్పను. ఐ ఆల్వేస్ వాంట్ ఎఫిషియంట్ వన్, క్వాలిటీ వన్, దానికి నేను పర్చేస్ చేసుకున్నాను. ఇలాంటి క్వాలిటీ వన్ పర్చేస్ చేసుకుంటే ఐటమ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే లాంగ్ రన్ అనేవి వర్క్ అవుతాయి. ఇమీడియట్ గా మధ్యలో పోయింది కింద పడినా కూడా డ్యామేజ్ అవ్వవు. ఇలాంటి మనకి మంచిగా వారంటీ ఉన్నది లైఫ్ టైం వచ్చే ప్రోడక్టే నేను అయితే చూస్ చేసుకోవడం నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ 1 more పాయింట్ నేను మర్చిపోయిన మెన్షన్ చేయడం, ఇది లైట్నింగ్ టు 3.5mm జాక్ అనమాట, హెడ్ ఫోన్ జాక్ అనమాట. యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఎండ్ అనేది నేను మొబైల్ కనెక్ట్ చేయాలని చెప్పాను కదా. యాక్చువల్గా నేను యూజ్ చేసే మొబైల్ కేబుల్ ఏంటంటే సి అనమాట, టైప్ సి. సో దట్స్ వై ఏంటంటే ఇది నేను మొబైల్కి కనెక్ట్ చేయలేను. సో అందుకే ఏంటి అంటే లైట్నింగ్ టు 3.5mm జాక్ అనేది పర్చేస్ చేసుకున్నాను. ఇది సెపరేట్గా నేను యాపిల్ సైట్ నుంచి ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకున్నాను అనమాట, సెపరేట్ కేబుల్. ఇది నాకు ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వలేదు. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆండ్రాయిడ్ అండి టిల్ హియర్. ఎందుకు అంటే యాపిల్ అనేది టైప్ సి కాబట్టి నేను డిఫరెంట్ కేబుల్ అనేది పర్చేస్ చేసుకున్నాను. దీనికి సెపరేట్గా నేను దీనికి కనెక్ట్ చేసుకొని అండ్ ఈ కనెక్షన్ అనేది నేను మొబైల్ యూఎస్బీకి అయితే ఇచ్చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి నాకు 900 రూపీస్ అండి. ఇది నాకు 15% ఆఫర్లో 770 రూపీస్కి అయితే వచ్చేసింది. ఐ పర్చేస్ దిస్ ఫ్రమ్ అఫీషియల్ యాపిల్ సైట్. గైస్ నేనైతే మైక్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ప్రీవియస్ క్లిప్లో ఏంటి అంటే నేను మైక్ పెట్టుకోకుండా మైక్ అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే నేను ట్రాన్స్మిటర్ అనేది నేను కనెక్ట్ చేసుకున్నాను నా డ్రెస్కి, అండ్ రిసీవర్ అనేది మొబైల్కి కనెక్ట్ చేశాను అనమాట. సో మీకు వాయిస్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది క్లియర్గా. అండ్ అలాగే మీరు నా ప్రీవియస్ వీడియో చూడలేదు అనుకుంటే నేను మా డాడీ పొలం వచ్చేసాను, వీల్ ట్రాక్టర్ రైడ్ అని చెప్పి మేము పొలంలో కోతల మెషిన్ ఎక్కామన్నమాట. యాక్చువల్గా కోతల మెషిన్ అనేది చాలా నాయిస్ వచ్చేసిందండి. నేను ఆ రోజు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండే మైక్ పెట్టుకొని వెళ్ళడం వల్ల నాకైతే వీడియో చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అని అయితే నేను చెప్తాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి వాచ్ చేయండి, మీకు దీని పెర్ఫార్మెన్స్ అయితే మీకు తెలుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా ప్రెజెంట్ అయితే నేను పెట్టుకున్నాను, ముందు చెప్పిన క్లిప్లో అయితే పెట్టుకోలేదు. మీకు డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేస్తారు. లాస్ట్ క్లిప్లో ఏంటి అంటే సరౌండింగ్లో ఉండే నాయిస్ అనేది కూడా వచ్చేసింది. ప్రెజెంట్ ఏంటంటే ఓన్లీ నేను మాట్లాడే సౌండే హైలైట్ అవుతుంది అనమాట. సో ఆడియో అనేది చాలా క్లారిటీగా ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా గాయస్ మీకైతే ఈ ఇన్ఫో చాలా బాగా యూజ్ అయింది అయితే నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ అనేది నేను లాస్ట్ 1.5 month నుంచి లాస్ట్ 40 days ఐ థింక్ 40 days నుంచి యూజ్ చేస్తున్నానండి. నాకైతే దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మేము ఏంటి అంటే అమలాపురం టెంపుల్కి వెళ్ళామన్నమాట. అప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ 9 నుంచి
ఈవినింగ్ 3:30-4 వరకు కూడా టెంపుల్లోనే ఉన్నాము, వీడియో చేసాము. ఏంటంటే లంచ్ చేయడం, దర్శనం, ఇంకా పిల్లలతో ఆడుకోవడం, ఇంకా అలా సరిపోయిందనమాట. మేము మార్నింగ్ ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉన్నామో అప్పుడు పెట్టుకున్న మైక్ తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా మాకు పనిచేసింది. అరౌండ్ 8.5 hours కూడా మాకు ఇది కంటిన్యూస్గా వర్క్ అయిందని అయితే నేను చెప్తాను. యాక్చువల్గా నేను బాగా యూజ్ చేసిన తరువాత నేను ఈ రివ్యూ అనేది ఇస్తున్నాను. మోస్ట్ రికమెండెడ్ మైక్ ఫర్ ద యూట్యూబర్స్ అండ్ వ్లాగర్స్ అండి. ఎవరైతే ట్రావెల్ వీడియోస్, యూట్యూబ్లో వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మైక్ చాలా యూస్ఫుల్ అని అయితే నేను అనుకుంటాను. బిట్ ఎక్స్పెన్సివ్ బట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నేను హైలీ రికమెండెడ్ అండి. సో గైస్, మీకైతే ఇన్ఫో చాలా యూస్ఫుల్ అయ్యింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మీకు కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కూడా మీరు ఫ్రీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ అలాగే నాకు మీరు కమెంట్ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు పింక్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్ సెక్షన్లో కూడా ఇస్తాను. 1 point ఐ ఫర్గెట్ టు మెన్షన్, లైక్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేసుకున్నానండి. సో ఫైనల్గా గాయస్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మన వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫో అనేది మీకు ఇమీడియట్గా వస్తుంది. ఏ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయగలుగుతారు. అండ్ అలాగే ఫైనల్గా నెక్స్ట్ కూడా ఇంకొక మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.